హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆశీర్వదించబడిన ఈ నూతన సంవత్సరంలో మొదటి నెల ఈ మాసంలో ఆఖరి ఆదివారం దినమైనటువంటి 25వ తేదీ ఈ పరిశుద్ధమైన దినమున జన్మగలిగిన దేవాది దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన పరిశుద్ధమైన పాద సమూహంలో ఆయన మాటలు వినడానికి కూడొచ్చిన దేవుని బిడ్డలు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎంతోమంది ఈ సమయాన్ని ఈ రోజున చూడని వారు ఉన్నారు. దేవుడైతే మనందరినీ కూడా ప్రేమించి తన దయను, తన వాత్సల్యతను మన ఎలా నూతనపరిచి మనం నడిపిస్తున్నటువంటి చక్కని నడిపింపును బట్టి జీవము కలిగిన దేవాది దేవుణ్ణి మనం ఎంతైనా కూడా ఆయన స్తుతించే వరంగా, కనపరిచే వరంగా, ఆయన చిత్తమేంతో భూమి మీద మన పట్ల అది తెలుసుకొని ఆయన చిత్తములో జీవించే దేవుని ప్రతిరంగా మనం ఉండాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. పిల్లరా, దేవుని యొక్క అత్యున్నతమైన మహాకృపను బట్టి ఈ నూతన సంవత్సరంలో మొదటి నెల 26వ దినమైన 26వ తేదీ 2026వ సంవత్సరంలో మన యొక్క సంఘ సమావేశంలో మొట్టమొదటిగా ప్రత్యేకమైన యూత్ మీటింగ్ యవనస్తుల కూడిక ఏర్పాటు చేయబడింది. కాబట్టి మీ పిల్లలని, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అంటే యవన పిల్లలు, చిన్నపిల్లలు కావచ్చు, యవన పిల్లలు, పెద్దలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా దేవుని మందిరానికి మీరు పంపించవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాం. విజయవాడ ప్రాంతంలో మంగళగిరి అనే స్థలంలో దేవునిరా దేవుని యొక్క ఘనమైన పరిచయం చేస్తున్నటువంటి దేవుని సేవకులు లారెన్స్ కుమార్ అనే ఒక దేవుని సేవకులు వస్తున్నారు. కాబట్టి ఆయన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడి ఉన్నాడో ఏదో ఒక మాట తాకి పిల్లలకి వాళ్ళ ప్రభువుని నమ్మి ప్రభు యొక్క అడుగు జాడల్లో వారు జీవించడానికి అది ఎంతో అవకాశం కలుగుతాయి. ఆమేన్. కాబట్టి మీ పిల్లల్ని పంపించండి. ఈ తమిళనాడులో పెద్ద ప్రవక్త ఆయన ఉన్నాడు. ఆయన పేరు డిజిఎస్ దినకరన్ అని ఆయన పేరు మీ అందరికీ తెలుసు. జీసస్ కాల్స్ అడయార్లో ఉంది అండి. ఆయన బోధను తప్పు పట్టడానికి ఒక ఆయన పోయాడు. ఆయన మీటింగ్స్ ఒక యవనస్తుడు, ఆయన పేరు విన్సెంట్ సెల్వ కుమార్ అని పేరు. తప్పు పట్టడానికి పోయి ఆయన వాక్యము చేత పట్టబడి ఇప్పుడు పెద్ద సేవకుడిగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రసంగం ఒకరికే పోయి చేరదు, ఏదో ఒక మాటే వాళ్ళని పోయి తాకేది, వాళ్ళని బలపరుస్తుంది, వాళ్ళని మారుస్తుంది, కుంగిపోయితే వారిని లేవనెత్తుతుంది. ఇలా దేని పిల్లలు ఏదో ఒక మాటే ఒక తగిలి. కాబట్టి ఒకవేళ మీ పిల్లల కొరకు దేవుడు ఆయన ద్వారా ఏ మాటలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు మనకు తెలియదు కదా. కాబట్టి మీ పిల్లల్ని పంపించండి. 10 గంటల నుంచి 1 గంట వరకు ప్రార్థన జరుగుతుంది. తర్వాత దేని పిల్లలు సాయంత్రము 6 గంటల నుంచి ప్రత్యేకమైన ఈ నూతన సంవత్సరపు కుటుంబ ఆశీర్వాద కూడిక, ప్రార్థన కూడిక జరుగుతుంది. సంఘ పెద్దలు, సంఘస్థులందరూ కూడా కలుసుకోనండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఏ మాట మనకు సేవకుల ద్వారా మాట్లాడి మనల్ని బలపరచనే ఉన్నాడో మనకు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కలుసుకోనండి.
దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. సేవకుల్ని ఆల్రెడీలో 6 నెలల క్రితమే జ్ఞాపకాలు సేవకుల్ని ఆయన్ను బుక్ చేశాము. అయితే ఆయన సత్యమణికి ఆరోగ్యం సరిలేనందువలన చాలా సీరియస్ కండిషన్లో ఆ సగరి భాస్కర్ గారు ఉన్నందువలన ఆమె విషయమై ఆయన రాలేకపోయినాడు. అది 2 రోజుల క్రితమే తెలిసింది. శుక్రవారమే రేస్వారంలో తెలిసింది. మరి శుక్రవారము మరి దేని బిల్లారా మరి ప్రసంగికులు ఏర్పాటు చేయటము జరిగింది. కాబట్టి దేని బిల్లారా మరి ఆయన ఏమైనాడని మీరు ఒక మనసులో మీరు అది పోతా ఉంటుంది ఫిలిం లాగా రీల్ లాగా. కాబట్టి అది మీకు తెలియపరుస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఆమేన్. సరే, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. అబ్రహాము దేవుడే నా దేవుడు, విశ్వాసులకు తండ్రిగా అతడు నిలచెను. అబ్రహాము దేవుడే నా దేవుడు, విశ్వాసులకు తండ్రిగా అతడు నిలచెను. విశ్వాసమును గురించి పైన వారంలో దేవుని వాక్యాన్ని మీ మధ్యలో పంచుకోవడం జరిగింది. ఆ విశ్వాసం మీదనే మరికొన్ని కార్యాలు ఈ రోజు కూడా మీ ముందు దేవుని వాక్యముగా పంచుకోవాలన్న ఉద్దేశంతో మీ ముందు నిలబడి ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఎవరి మనసు నీ మీద ఆనుకున్నో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. ఎలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచిన వాడు అని చెప్పి దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. మన మనస్సు ఎవరి మీద ఆనుకోవాలంటే దేవుని మీద ఆనుకోవాలి. ఏ విధంగా ఆనుకోవాలంటే విశ్వాసముతో ఆనుకోవాలి. విశ్వాసముతో ఆనుకోవాలి. అందుకని అబ్రహాము గురించి మనము దేవుని వాక్యాన్ని గత ఆదివారం మనం ధ్యానం చేసుకున్నాం. అబ్రహామును దేవుడు పిలిచాడు.
నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ బంధువులను వదిలిపెట్టు, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టు, నేను చూపించే దేశానికి నువ్వు పోవన్నాడు. ఆ మాట మాత్రం కాదు, కానీ మళ్ళీ ఏమన్నాడు, నేను అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను దీవిస్తాను, ఆ స్థలము నీకు ఇస్తాను, ఆ యొక్క ల్యాండ్ నీకు ఇస్తాను. నీ గర్భఫలం లేదు కదా, నీ గర్భఫలాన్ని ఇస్తాను. నీ కాల నిర్ణయం అయిపోయిన తర్వాత నిన్ను నా దగ్గరికి చేర్చుకుంటానన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట చెప్పిన తర్వాత అబ్రహాము దేవుని మీద విశ్వాసము ఉంచాడు. విశ్వాసం ఉంచి దేవుడు చూపించినటువంటి ఆ దేశానికి బయలుదేరిన. ఎందుకంటే దేవుడు దీవిస్తానన్నాడు, దేశాన్ని ఇస్తానన్నాడు, సంతానాన్ని ఇస్తానన్నాడు, రాజ్యాన్ని ఇస్తానన్నాడు. హల్లెలూయా. చదవండి ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వాక్యం. పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందలేయున్న బయలు వెళ్ళను, ఎరుగక బయలుదేరను. 10వ వాక్యం చదవండి. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుంది. దేవుని ఆశీర్వాదాల కొరకు విశ్వాసం ఉంచాడు. దేవుడు తనకు ఒక దేశం ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆ వాగ్దానం మీద విశ్వాసం ఉంచాడు. తనకు ఒక సంతానం ఇస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆ వాగ్దానం మీద దేవుడు మరి అబ్రహాం విశ్వాసం ఉంచాడు. తర్వాత దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల ఆ పట్టణము కొరకు విశ్వాసముతో ఎదురు చూశాడు. ఆ పట్టణాన్ని కూడా స్వాధీనము చేస్తున్నాడు. ఇవన్నీ కూడా దేని బిడ్డలు ఏ విధంగా దాన్ని స్వాధీనం చేసుకున్నారు అంటే దేని బిడ్డారా, విశ్వాసమును బట్టి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తన జీవితంలో ఆ కార్యము లేకపోతే ఆ వాగ్దానము నెరవేరేంత వరకు ఆ విశ్వాసములో నుంచి తొలగిపోలేదు. విశ్వాసములో నుంచి తొలగిపోలేదు. సంతానం ఇవ్వటానికి దేవుడు ఆలస్యం చేశాడు. ఎన్ని సంవత్సరాలు? దేని బిడ్డరా, 25 సంవత్సరాలు ఆలస్యం చేశాడు. ఆ 25 సంవత్సరాలు కూడా కనిపెట్టుకొని ఉన్నాడు. ఆమేన్. విశ్వాసములు ఎంత మాత్రము అతడు తగ్గిపోలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డ, దేవుడు మనల్ని కూడా పిలిచాడు. పిలిచిందా లేదా? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, సమాధానాన్ని ఇస్తాను, నా ఆశీర్వాదాలు మీకు ఇస్తాను, నా దేవునితో నేను నింపుతాను, నిన్ను గొప్ప చేస్తాను, గొప్ప జనముగా చేస్తాను, నా రక్తములో నిన్ను కలుగుతాను, నిన్ను పరిశుద్ధపరుస్తాను, నా రాజ్యానికి నిన్ను వారసుడిగా చేస్తానని చెప్పి దేవుడు మనకు కూడా వాగ్దానం ఇచ్చాడు, మాట ఇచ్చాడు. కాబట్టి ఆ మాటను నమ్మి దేని బిడ్డరా మనము పరిశుద్ధ గ్రంథాన్ని శాతపట్టుకుని మందిరానికి వస్తున్నాం. కాబట్టి నమ్మినాము కాబట్టి, లేకపోతే విశ్వసించినాము కాబట్టి
దేవుడు ఇచ్చిన మాటను నెరవేర్చుకునే దేవుడు కాబట్టి ఆ విశ్వాసములో నుంచి దేని బిడ్డారా మనము కృంగిపోకుండా అవిశ్వాసముగా కనపడకుండా విశ్వాసములో దేని బిడ్డారా దేవుని మీద ఆనుకొని ఆ దేవుని వాగ్దానములను నెరవేరేంత వరకు దేని బిడ్డారా పట్టుదలతో విశ్వాసములో కొనసాగే బిడ్డలుగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ఓపికతో కనిపెట్టి వాగ్దాన ఫలము పొందినాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదివినాం. కాబట్టి ఆలస్యం అవుతుందే కానీ ఆ వాగ్దానం నెరవేరకుండా పాల్పోయినా మనకేం కావాలి? ఆ విశ్వాసం మాత్రమే కావాలి. ఆమేన్. హల్లెలూయా. మనలో విశ్వాసం కానీ తగ్గిపోయినట్లయితే దేవుని పిల్లలు ఏమైతే దేవుని ఆశీర్వాదాలకు మనం దూరం అవుతాం. రెండవదిగా దేవునికి దూరం అవుతాం. మూడవదిగా మనం దారి ఆ దేవుని మార్గంలో నడవలసినటువంటి దారిని తొలగిపోతాం. దారి తప్పిపోయే అవకాశాలు ఎన్నో వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి అబ్రహాం పట్ల నెరవేర్చాడు కాబట్టి మన జీవితంలో కూడా అది నెరవేర్చడానికి ఆయన సమర్థుడు, శక్తివంతుడైనాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దేవుడారా ఏ సమస్యతో మీరున్నారో, ఏ బాధతో మీరున్నారో, ఏ కష్టాలతో మీరున్నారో, ఏ ఇబ్బందులతో మీరున్నారో, ఏ కొదువుతో మీరున్నారో, ఏమి ఎదురు చూస్తూ ఉన్నారో దేవుడారా దేవుడు తప్పనిసరిగా మీరు ఎదురు చూసే కార్యములు మీ పట్ల అది నెరవేర్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఉంచాల్సినటువంటి ఆ కార్యం ఏంటంటే విశ్వాసం మాత్రము ఆయన మీద ఉంచాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని పెట్టుకొని ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి. కనిపెట్టుకున్నప్పుడే ఆయన రాకడో రాకడలో ఆయన వచ్చి మనల్ని తీసుకొని పోగలరు. సిద్ధపడి ఎదురు చూసినప్పుడే ఎదురు చూసేవాడిని రెండవసారి వచ్చినప్పుడు ఆయన బిడ్డలు ఆయన తీసుకొని పోతారు. చూడండి, ఆ వాక్యం మనం పోయిన వారం కూడా చదివించాను, మళ్ళా చదివిస్తున్నా. చదువు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వాక్యం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమవుతాడు. చూడండి, అంటే విశ్వాసముతో ఆయన రెండోసారి వస్తున్నాడని ఎవరైతే కాసుకొని ఉంటారో వారిని ఆయన ఎక్కడికి తీసుకుపోతాడు? ఆయన స్థలానికి తీసుకొని. ఆమేన్. ఎక్కడికి వస్తాడు ఆయన? ఎక్కడికి వస్తాడు? మధ్య ఆకాశానికి వస్తాడు. ఆయన కొరకు ఎదురు చూసే వాళ్ళందరూ కూడా ఎక్కడ కలుసుకుంటారు? ఆయన్ని మధ్య ఆకాశంలో కలుసుకుంటారు. వారి కదా పైన భర్త కొరకు ఎదురు చూసినట్టుగా. ఇప్పుడు లేదు అట్టంతా, ఇప్పుడు ఎవరు చూస్తుందట. ఆ కాలంలో ఎదురు చూసింది. పనికి పోయిన భర్త ఇంకా రాలేదేందని ఆ వాయిటి కాడి నుండి అట్లా చూసేది, చూసేది. ఎవరైనా కనపడ్డా, అక్క మా ఇంట్లో ఏమైనా కనపడ్డా అని అడిగేది. అప్పట్లో ఉన్నది. ఇప్పుడేంది? ఫోన్ చేస్తుండే, ఫోన్ కూడా చేస్తారు. ఎప్పుడు చేస్తుండ్రు? కామ నువ్వు అన్నదానికి మాట చెప్తుండా. ఫోన్ ఎప్పుడు చేస్తారు? ఆ సోఫాను పడుకొని అటు తిప్పుతా, అటు పైకి ఎత్తుతా, ఎత్తి ఎత్తి చూసి 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 బరువులు టైం అయిపోయింది చూసి ఆ సెల్లోనే అప్పుడు ఫోన్ చేస్తారు పడుకొని.
ఏంది ఇంకా రాలేదా? టైం అంటే ఇంకా రాలేదని ఫోన్ చేస్తుంది. ఒక అమ్మనే ఫోన్ చేసిందంట. అందుకే ఆయన అన్నాడంట, మీరేమనుకోకపోతే ఒక మాట అంట, ఆయన అన్న మాట, వచ్చి గంట సేపు అయితే తిరిగి చూడాలన్నాడు. ఇంకేం వచ్చింది కూడా తెలియకుండా ఆ సెల్లు నొక్కుతా ఉన్నది, తిప్పుతా ఉన్నది. ఆయన పక్కలంతా చొక్కా విప్పు తీసుకొని పని మీద లుంగి కట్టుకున్నాడు, పనికి పోయొచ్చు. ఆయన ఎంతసేపు విప్పులతో చూద్దామని ఆయన కనిపెట్టుకోండు. యేసుక్రీస్తు కొరకు విశ్వాసముతో ఎదురు చూసి కనిపెట్టుకున్న వారే కట్టబడతారు. విశ్వాసముతో దేని వెళ్ళారా? ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బందులు వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎంత వ్యాధి వచ్చినా, ఆస్తులే పోయినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాటశాలయ్యా, నీ సూపశాలయ్యా, నీ తోడు జాలయ్యా, నీ నీడు జాలయ్య అని చెప్పి విశ్వాసముతో దేవుని వైపు చూసి వారికి దేవుడు తప్పనిసరిగా అబ్రహాముకు దేవుడు వాగ్దానం నెరవేర్చి ఆశీర్వదించినట్లుగా ఎవరైతే విశ్వాసం ఎదురు చూస్తున్నారో వారిని ఆశీర్వదించడానికి కూడా ఆయన సమర్థుడు, శక్తిమంతుడుగా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆ అబ్రహాం ఆశీర్వాదం మీ మీదకి వచ్చినగాక, ఆ అబ్రహాం ఆశీర్వాదం మీరు అనుభవించుదురుగాక, అది మీ పిల్లల మీదకి వచ్చినగాక. ఏడు వాక్యం బోధిస్తుంది? విశ్వసించిన అబ్రహాం సంతానమే ఆశీర్వాదాలకు వారసులు అని చెప్పి దేవుడి వాక్యం బోధిస్తుంది. అప్పుడు మనం అబ్రహాం సంతానము ఉన్నప్పుడే ఆ అబ్రహాం ఆశీర్వాదాలు మన మీదకి వస్తుందన్న సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రతి వాగ్దానము నెరవేరాలన్న ఉద్దేశంతో విశ్వాసముతో నేను వెళ్ళారా అతడు కనిపెట్టుకుంటున్నట్లుగా మనం చూడగలుగుతాం. అంటే వినుట వల్ల ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. విశ్వాసం ఏమంటది? విశ్వాసము ప్రార్థన చేయమంటది. విశ్వాసం ఉన్నోళ్ళు ఏం చేస్తాడు? దేవునితో సహవాసము చేస్తాడు, దేవునితో మాట్లాడుతూ ఉంటాడు, దేవుని వైపు చూసి మొదలుపెడుతూ ఉంటాడు. కాబట్టి దేని పిల్లారా, దేవుని దగ్గర మనం కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఆలస్యమైనా కూడా అది నెరవేరుతుంది అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక తల్లికి ఒకే కొడుకు, భర్త లేడు, పేదలు. ఆ కొడుక్కి ఒక భయంకరమైన జబ్బు వచ్చింది. మన దేశంలో ఆ అబ్బాయిని బాగా చేసే డాక్టర్ లేదంట. అట్లాంటి ఒక జబ్బు ఒక డాక్టర్ దగ్గర చూపిస్తే పలాని దేశంలో, పలాని ఇంగ్లాండ్ దేశమో ఏదో ఒక దేశంలో చూపించే ఆ దేశంలో ఒక డాక్టర్ ఉన్నాడమ్మా. ఆయనేటువంటి కేసుల్ని ఆపరేషన్ చేసి బాగా చేయగలిగిన ఆ తలాంతు, ఆ సామర్థ్యం ఆయన దగ్గరనే ఉంది. మరి ఆయన కాడికి మీరు పోవాలా, ఆయన మీరు ఉండాలా, ఆ డబ్బులు అంత పోగు చేసుకోవాలా, ఖర్చు పెట్టాలా, కొన్ని లక్షలు డబ్బులు అవుతుంది. మరి ఏం చేస్తారని చెప్పి ఆ డాక్టర్ ఆ తల్లిగారితో చెప్పినారు. ఆమెమో చాలా పేదరాలు. ఏం చేసింది? కొడుకుని తీసుకుపోయి ఇంట్లో తీసుకుపోయి ప్రార్థన చేయడానికి మొదలుపెట్టినట్టు. మొదలు పెడితే ఆ ఆపరేషన్ చేసే డాక్టర్ ఒకరోజు మన దేశానికి రావడం జరిగిందంట. ఏదో ఆయనకి ఏదో గౌరవించడానికి ఏదో ఒక ఊర్లో ఆయన ఆహ్వానించారంట. ఆహ్వానిస్తే ఆయన తిరుచిలో దిగాల్సిన వ్యక్తి చెన్నైలో దిగింది. వాతావరణాన్ని పెట్టి చెన్నైలో ప్లేన్ దిగింది. ఇంకా చెన్నై నుంచి తిరుచికి 2 అవర్లు 3 అవర్ల లోపల పోవచ్చు కార్లో.
పొదపు అని చెప్పి ఒక కారుని ఏర్పాటు చేసుకొని ప్రయాణం చేయడం జరిగిందంట. ప్రయాణం చేస్తున్నప్పుడు దేంట్లో మంచి భారీ వర్షము, ఆ రోడ్డు మీదకి పెద్ద చెట్టు వచ్చి పడ్డదంట. ఈ కారు పోకుండా ఇంకా ఆయన పోయేదానికి అవకాశం లేదు. పలానా సమయానికి ఆయన అక్కడ ఉండాలి. ఆ తేదీ ఆ టైమింగ్ అంతా కూడా నిర్ణయం చేశారు. ఇప్పుడు పోలేని పరిస్థితి వచ్చేసింది, చేయబడింది. వర్షము అటు ఎటు చూసినా ఆ అడవిలాగా చెట్లు భయంకరంగా ఉంది. ఒక చిన్న కొండ మీద ఒక చిన్న పూరి గుడిసె కనపడిందంట. ఆ గుడిసెలో జరిపిన ఒక చిన్న ఎలుతురు కనపడుతుందంట. ఇప్పుడు ఈ కార్ డ్రైవర్ ఏం చేసిందంటే, అయ్యా ఈ రాత్రి ఆడ బస్సు చేసి పొద్దున బయలుదేరుతాము, ఫోన్ మరి బయలుదేరి చెప్పి వాళ్ళందరూ వాళ్ళు ఆ కార్ డ్రైవరు ఆయన ఆ డాక్టరు బయలుదేరి ఆ చిన్న ఆ కొండ మీదకి పోవటం జరిగిందంట. ఆ వాక్యం తట్టడం జరిగిందంట. అక్కడ తెలిసిలేక ఆ పేద విధురాలు వాక్యం తెచ్చిందంట. ఆమె ఈ మాట చెప్పినట్ట, అయ్యా వర్షం వచ్చింది, పోయేదానికి దారి లేకుండా చెట్టు అడ్డపడినది, కాబట్టి ఈ రాత్రి బస్సు చేసి మేము ఉదయం పోతాం, మాకు సంపర్కం సోచేయండి అని చెప్పి డాక్టర్ అడిగినట్ట. అడిగితే ఆమె ఉండండి చెప్పి ఆ రాత్రి ఆయనకు కావాల్సినదంతా ఏర్పాటు చేసి ఒక గదిలో ఆయన్ను పడుకోమని చెప్పి మాకు గది లేకపోయి ప్రార్థన చేసుకుంటూ ఉన్నదంట. ప్రార్థన చేసుకుంటూ ఉన్నది. ఈయన దేనికో అవసరం, ఏదో దేనికోసం అవసరం వచ్చి ఈయన బయటకు వచ్చినప్పుడు ఆ మొంటరిగా ప్రార్థన చేసుకునే చూచాట. తెల్లారలేక ఈ డాక్టర్ ఆమె దగ్గర అడిగినట్టు, ఏందమ్మా రాత్రి అంతా ఏడుస్తా ప్రార్థన చేస్తున్నావు, మరి ఏం సంగతి, ఎందుకు ఏడ్చేదని అడిగినట్ట. అడిగితే, అయ్యా ఫలాని స్థలంలో ఒక డాక్టర్ ఉందంట, నా కుమారుడికి విధమైన జబ్బు, ఆ డాక్టరే నా కుమారుడికి ఆపరేషన్ చేస్తే బాగైందంట, మరి ఆయన ఆ డాక్టర్ అడిగిపోయటానికి మాకు అంత బలం లేదు, ఆ శక్తి లేదు, కాబట్టి ఆయన కొరకు ఆయన కనికరం కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాము. ఏ విధంగా చేతనైనా మా ఎదుగు నడిపించండి అయ్యా, ఆయన ద్వారా నా కుమారుని బాగు చేయండి చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను. మరి దేవుని అందుకోసం డాక్టర్తో ప్రార్థన చేస్తా ఉన్నాను అని చెప్పి ఆ విధవరాలు ఆ డాక్టర్ దగ్గర చెప్తే ఆ డాక్టర్ అన్నాడంట, అది వేరే ఊరు కాదమ్మా, నేనే అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీకోసమే నాకు వాతావరణాన్ని చేంజ్ చేసి ఎక్కడో దిగాల్సినటువంటి ప్లేన్ ఇక్కడ దిగేటట్టు చేసి, ఈ నుంచి కారులో మీ కాడికి వచ్చేటట్టు చేసి, మీ ఇంట్లో ఉండేటట్టుగా దేవుడు చేశాడు. ఈ పిల్లని యొక్క ప్రతి ఖర్చు, ప్రతి ఆపరేషన్ ఖర్చు అంతా కూడా నేను చూసుకుంటాను అని చెప్పి ఆ పేద విధవరాల్ని, ఆ అబ్బాయిని తన దేశానికి తీసుకొని పోయి ఆ బిడ్డను బాగా చేసి క్యూర్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ ఇంటికి మన దేశానికి పంపించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా ఎలా జరిగిందంటే దేవుని పిల్లారా, ఒక విశ్వాసాన్ని బట్టి జరిగింది. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే అది ఆలస్యమైనా జరుగుతుంది. ఆమేన్. నువ్వు ఏ విషయమై నువ్వు బాధపడుతున్నావో, ఏ విషయమై నువ్వు కన్నీరు గారుస్తున్నావో, దేవుడు ఆ కన్నీరుకి జవాబు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. నీ జీవితంలో అద్భుతమైన చేయనుగాక. అప్పుడు దేవుని ప్రజలమైన మనకు దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు మనం చూడాలంటే, అది ఆలస్యమైన దేవుని కార్యాలు చూడాలంటే దేవుని మీద ఉన్నటువంటి ఆ విశ్వాసం లేమనకూడదు, తగ్గిపోకుండా విశ్వాసములో పట్టుదల కలిగి ఆయన మీద ఆనుకొని దేవుని విశ్వాసములో ముందుకు సాగే వారంగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది దీవించబడటం లేదు, దేవుని కార్యాలు వాళ్ళు చూడలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారు లేదు ఆ విశ్వాసం, దేవుని మేలు ఆ పొందే ఆ విశ్వాసం వారిలో కనపడదు. విశ్వాసం లేదు కాబట్టి
ఆ దేవుని కార్యాలు మనం చూడలేకపోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. అందుకని కొంతమంది అంటూ ఉంటారు విశ్వాసులలో ఏదో మాట ఉండేది, నేతి బీరకాయకి నెయ్యి ఉండదంట, విశ్వాసులలో ఏముండదంట, అది పలకరు, ఏముండదంట, విశ్వాసులలో ఏముండదంట, విశ్వాసం ఉండదంట, నేతి బీరకాయలో నెయ్యి ఉండదంట, పేరు మాత్రం ఉండదు. ఏమని విశ్వాసులు, క్రైస్తవులు, గుడికి పోయేవాళ్ళు, మందిరానికి పోయేవాళ్ళు అన్న పేరు మాత్రం ఉంటుంది, కానీ విశ్వాసం అనేది ఉండదు. దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు? ఎందుకు పిలిచింది? ఆయన విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలుగా జీవించి ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని కూడా పొందాలన్న ఉద్దేశంతోనే దేవుడు పిలిచాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన బిడ్డలైనటువంటి ఆయన శిష్యులు కూడా ఓ సందర్భాన్ని కలవరపడినప్పుడు ఏమన్నాడు? మీ హృదయాలను కలవరపడనీయబడి దేవుని ఎందుకు విశ్వాసం ఇచ్చిన్నారు, నా ఎందుకు కూడా విశ్వాసం ఉంచమన్నాడు. అప్పుడు దేవుని కార్యాలకు మనిషి చూడాలంటే ఏమంటారా? విశ్వాసం అనేది ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసంలో తగ్గిపోకుండా విశ్వాసములో బలపడి నేను పిల్లారా కనిపెట్టుకోనండి ఆ వాగ్దాన సంతానాన్ని దేని పిల్లారు, ఆ వాగ్దాన ఫలాన్ని అబ్రహాము పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో పిలచితివా. మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం వినుచున్న దేవుని బిడ్డ, నీ సమస్య ఏంటి? నీ బాధ ఏమిటి? నీ కష్టాలు ఏమిటి? నీ బలహీనతలు ఏమిటి?
ఏ బాధను అనుభవిస్తున్నావు, ఏ కష్టాలను అనుభవిస్తున్నావు, ఏ పోరాటంతో నువ్వు పోరాడుతున్నావు, ఎటువంటి పోరాటంలో నువ్వు ఉన్నావు. ఆర్థికపరమైన ఇబ్బందులా, గర్భఫలం లేదా, పిల్లలకు పెళ్లి కాలేదా, ఇల్లు కట్టుకోవాలన్నా, ఏంటి నీ సమస్య? దేవుని విశ్వాసం వచ్చి ప్రార్థన చేయి. ఆమేన్. ఆయన నీ జీవితంలో అద్భుతము చేయునుగాక. గట్టిగా చెప్తే ఇంకొక రాత్రిసారి చెప్పుకుంటారు కదా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము కనిపెట్టుకొని ఉన్నాడు. రెండోదిగా చదువు ఈ రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యం. బలహీనుడు కాక హల్లెలూయా, హల్లెలూయా. అంటే విశ్వాసం వల్ల ఏం పొందాడంట? బలం పొందాడు. విశ్వాసం వలన వాగ్దాన ఫలం పొందటానికి ఒకటి కాచుకొని ఉన్నాడు. రెండవదిగా విశ్వాసం వలన దేవుని బలము పొందాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే శరీరము అతన్ని సపోర్ట్ చేసే శరీరం కాదు. 100 సంవత్సరాలు అయింది, చాలా గర్భం ఏమైంది, అంత చచ్చిపోయింది. ఆమె గర్భం తెచ్చేటట్టుగా ఆమె గర్భసంచి సరైనది కాదు, సపోర్ట్ చేసే గర్భసంచి కాదది. గర్భవతి అవడానికి అవకాశం లేదు. ఇతని శరీరం కూడా ఉడిగిపోయింది. ఎవరి శరీరం? అబ్రహాం శరీరం కూడా. సంతానం అతనికి కలగటానికి అవకాశం లేదు. అయినా విశ్వాసమును బట్టి అతడు బలం పొందాడంట. ఆమేన్. కొంచెం కూడా సందేహం పడకుండా, అవిశ్వాస పడకుండా, విశ్వాసంలో కృంగిపోకుండా అతడు బలము పొందాడంట ప్రియులారా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే విశ్వాసం ఉంటే ఏం చూడగలుగుతాం? దేవుని బలాన్ని చూడగలుగుతాం, దైవ శక్తిని మనం పొందుకోగలుగుతాం, దేవుని బలాన్ని మనము మన శరీరంలో అనిపించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ముందు చెప్పిన ఆ డీజే దినకర గారిని మరొకసారి ముందు చూపెట్టుకుంటాను. ఆయన శరీరంలో చాలా బలహీనుడు. ఆయన ఎవరు? డీజే దినకర గారు. చచ్చిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది. చాలా బలహీనుడు. ఒకసారి పాస్టర్స్ మీటింగ్కి ఆయన ప్రసంగికుడిగా ఒక ఆయన పిలిచిండు కుర్రపేటలో. దయానంద గారిని ఒక ఆయన మంచి ఆత్మీయ తండ్రి, నేను ఆయన తండ్రి నాయన పిలుస్తా. ఆయన నాకు ఒక బండి ఇచ్చిండు. 20-25 సంవత్సరాలు ఆయన దగ్గర ఆ పాస్టర్స్ మీటింగ్ పోతా ఉంటే అందరూ బండ్లు ఇచ్చిండు. నాకు ఇచ్చేయకుండా పోని ఆయన మాట మాత్రం చాలంటే ఏదో ఒక మాట నన్ను బలపరుస్తుంది. సేవలు నేను కుంగిపోయినప్పుడు నన్ను బలపరుస్తుంది ఆయన ఆ మాట. అందుకని ఆయన పాస్టర్ మీటింగ్ దాదాపు 25-30 సంవత్సరాల నుంచి పోయినా, 30-32 సంవత్సరాల నుంచి పోయినా. 2018లో బండి ఇచ్చాడు. నేను అడిగింది లేదు, పెట్టింది లేదు. ఆయన నన్ను గమనించడం అనిపించాడు. ఆయన పిలిపించండి డీజేసిన కనుక. పిలిపిస్తే ఆయనకు ఒక అసిస్టెంట్ ఉండు. ఎవరు? డీజే దినకరన్ గారికి ఒక షాపులో ఒక ఆయన ఉండు. ఆయన ఈ డీజేసి దినకరన్ గారిని ఎట్లా తీసుకొస్తాను తెలిసిన బయట నుంచి. సరే ఏమంటున్నారు ఇట్లా కాళ్ళను కొట్టుకొని ఈడ్చుకొని వస్తుంది బయట నుంచి పులిపిట్టి.
కాలర్ పట్టుకొని ఈడ్చుకొని ఎక్కడికి వస్తుండ్రు? పులిపెట్టికి ఇక్కడికి తీసుకొస్తుండ్రు, బయట నుంచి ఇక్కడికి తీసుకొస్తుండ్రు. అంటే ఆయన ఇట్ట ఏలబడుతుంది, ఆయన ఏలబడుతుంటే ఈడ పట్టుకొని ఈడ్చుకొని ఈ చైర్లోకి తీసుకొచ్చి కోసి పెడితే ఆవిడ కూర్చుంటున్నాయి. కూర్చున్న తర్వాత ఆయన ప్రసంగానికి సమయం ఇచ్చిన తర్వాత ఈయన నిలబడిన తర్వాత ఆయన బలమే వేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పవరే వేరు. ఆ శక్తి ఎంత వచ్చిందో నాకు తెలియలే. అసలు ఆయన ఇట్లా తీసుకొని కాలాలు పట్టుకొని తీసుకొని ఏడ్చిన ఆయన, అంత పెద్ద ప్రవక్త ఆయన. ఇట్లా ఏలబడుతుంది, ఈయనే ప్రసంగం చేస్తాను అనుకున్నా. అయితే ఆయన వచ్చి ఆయన కూర్చున్న టైం అంతా అది ఏలబడుతూనే ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే ఇద్దరు మనుషులు చేతులు పట్టుకొని టేబుల్ కాడ నిలబెట్టిన తర్వాత ఆయన స్పీచే వేరుగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే విశ్వాసము ద్వారా ఏ వస్తుంది ఒక మనిషికి? దేవుని బలాన్ని విశ్వాసం ద్వారా అనుభవించవచ్చు. ఆ దేవుని విశ్వాసంతో దేవుని స్తుతించినప్పుడు, విశ్వాసంతో దేవుని వైపు నుంచి ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి యొక్క ఏం చేస్తుంది? కమ్ముకుంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ బలాన్ని కళ్ళు చూడగలుగుతారు. దీపం చూడండి, ప్రార్థనలో మోకాలు వేసిన వాళ్ళు ప్రార్థన చేసేప్పుడు స్థుతించినప్పుడు అది ఈ నుంచి అంతస్తులు ఎగురుతుంది, మంచి దబాలని కింద పడుతుంది. ఆ మోకాల మీద మళ్ళీ ఆ మోకాల మీదే ఉంటుంది. మోకాల మీదే వాళ్ళు అంతస్తులు ఎగిరి అట్నే కింద పడతారు. మోకాల మీద మళ్ళీ ఎగురుతారు, అట్నే ఎగురుతూ ఉంటారు ప్రార్థనలో. ఏంటి? దేవుని శక్తి. ఆమేన్. దేవుని బలాన్ని దేనిపిల్లారా? విశ్వాసం ద్వారా మనం కనులారా మనం అనుభవించగలుగుతాం, మనం చూడగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని బలము ఎవరితో? షడ్రక్ మేషక్ అబేద్నెగోతో ఉండేది ఎవరు చూశారు? కనులారా ఎవరు చూశారు? ఎవరు చూసారమ్మా? నేను పలకనట్టుంటారు. ఎవరు చూశారు దేవుని బలము? బస్సులో ఇల్లా ఇదే బస్సులు వచ్చిందా అట? ఎవరు చూశారు దేవుని శక్తి? అగ్నిగుండం వేసినప్పుడు, చట్టం వేసి అభినయం వేసినప్పుడు ఎవరు చూశారు? నెబుకద్నెజర్ చూశాడు అంటాడు. మాట చదవండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 23, 24, 25 వాక్యాలు చదవండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో పడివేసింది కదా అని తన మంత్రులను అడిగిను. వారేమంటున్నారు? రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చింది. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకలే అగ్నిలో సంచరించి చూస్తున్నాను, వారికి ఏ హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలతో ఆ దేవుని శక్తి, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు వార్త కూడా ఉండదని చెప్పి ఇతరుల రాజు అన్య ఆ దేవుని బిడ్డలారా అన్యుడైనటువంటి రాజు చూసేటట్లుగా దేవుడు ఆ యొక్క దర్శనాన్ని చూపించాడు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసముతో దేవుని బిడ్డలంగా మనం మొదలుపెట్టే వారిని ఉన్నట్లయితే దేవుని శక్తిని మనము చూడగలుగుతాము. ఆమేన్, హల్లెలూయా. చూడండి, విశ్వాసముతో ఆశతో దేవుని మనము అడిగినట్లయితే ఆయన శక్తి, ఆయన బలము మనకు తప్పనిసరిగా. ఆమేన్. ఆ ప్రార్థనలు వచ్చే బలమే వేరు, ఆ ప్రార్థనలు వచ్చే శక్తే
వేరు. ఆ ప్రార్థనతో ఆ ప్రార్థన చేసేటప్పుడు ఆ వచ్చే ఆ మాటల్లో వచ్చే ఆ పదజాల్లో వచ్చే ఆ పదాల్లో వచ్చే ఆ మాటలుకున్న ఆ బలమే వేరు. బలమైన మాటలు వస్తా ఉంటుంది. ఆ బలమైన మాట దేని పిల్లలు వినుచున్న వారికి ఎలా ఉంటుంది చాలా జీవనకరంగా మంచి ప్రార్థన పడి ఆయన శక్తివంతమైన బలమైన ప్రార్థన బయటికి వస్తుందని అనుకుంటాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 63వ కీర్తన 2వ వాక్యం చదవండి. 2వ శరణం. నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు సృష్టికొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవల్లని నా శరీరము కుషించుతున్నది. చూడండి, నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని ఆశ ఉన్నట్లయితే ఆయన బలమును ఆయన ప్రభావమును మనం చూడగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసంతో దేవుని స్తుతించి నువ్వు ఆరాధించినప్పుడు దేవుడు నీ పక్కలనే ఉండేందుకు నువ్వు చూడగలుగుతావు, గ్రహించగలుగుతావు. ఆమేన్. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నట్లుగా నీ దగ్గర ఉన్నట్లుగా నువ్వు చూడగలుగుతావు. ఈ తండ్రికి ఏం కావాలా? విశ్వాసం అనేది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడలమైన మనకు ఏం కావాలా? విశ్వాసము. విశ్వాసం ఉన్నట్లయితే అది ఆలస్యమైన కూడా కనిపెట్టుకున్నట్లయితే అబ్రహాముకు తెలిపినారు వాగ్దాన ఫలాన్ని నెరవేర్చినట్లుగా అబ్రహాం వాగ్దాన ఫలాన్ని పొందుకున్నట్లుగా మనం కూడా పొందుకుంటాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అబ్రహాం విశ్వాసం ఇచ్చిండో? ఆయన ఆశీర్వదించబడాలి, ఒక వాగ్దాన దేశాన్ని పొందుకోవాలి, గర్వఫలము పొందుకోవాలి. ఒక సందర్భాన్ని ఏమంటాడు? దేవుడి దగ్గర అడుగుతాడు, నాకెవరుందయ్యా, నాకు పిల్లలు లేరు, నా దాసుడైనా ఎలియెజరు సంతానమే నాకు వాసుడై ఉన్నారంటే అతనగా ఇంటిలోంచి బయటికి రా, ఆకాశ నక్షత్రాలు ఎంచగలిగితే ఎంచు, నీ సంతానం ఆనందంగా చేస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆదికాండం 2వ అధ్యాయం 2వ వాక్యం. యెహోవా నాకు ఏమిచ్చి ఏం లాభం అన్నట్టుగా, నేను సంతానం లేనివాడిని, తమస్కి ఎలియెజరే నా ఇంటి ఆస్తికర్త ఎగును కదా. అబ్రాహాము ఇదిగో చెప్పగా యెహోవా వాక్యము అతని ఎందుకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భాశయం పుట్టవచ్చున్నవాడు నీకు వారసుడని చెప్పునా. మరి ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, అంటే అప్పుడు అబ్రాహాం ఆడున్నట్టుగా ఇంట్లో ఉన్నట్టుగా బయటికి తీసుకొచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి ఈ నీ సంతానము లాగునని. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా అబ్రహాం పొందడానికి గల కారణం ఏంటంటే విశ్వాసం. విశ్వసిస్తేనే ఇవన్నీ కూడా దొరుకుతుందన్న సంగతి అబ్రహాముకి అర్థమైంది. కాబట్టి విశ్వాసములో ప్రతిపాలేదు, అవిశ్వాసగా ఉండిపోలేదు. దేవుని బిడ్డలారా, విశ్వాసంలో కొంచెం కదలిక అనేది రాలేదు. విశ్వాసంలో దేవుని బిడ్డలారా బలవంతుడుగా ఉన్నాడు.
దేవుని మీద ఆనుకున్నాడు. దేవుని వాగ్దానం పొందేంత వరకు నేను పిల్లాడా అతను అవిశ్వాసం అనేది కనపడలేదు. సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో నేను పిల్లాడా ఉండుట ద్వారా నేను దేవుని కార్యాలు ఆ అబ్రహాము పొందుకోగలిగినాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ అబ్రహాం విశ్వాసం మన మీదకి వచ్చిన గాక. అది దేవుళ్ళారా, అబ్రహాము దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు దేశం ఇస్తాను, సంతానం ఇస్తాను, నిన్ను నా రాజ్యానికి చేర్చుకుంటాను. నువ్వు రా అన్నప్పుడు విశ్వాసంతో ఇచ్చాడు. ఆ వాగ్దాన ఫలం అంతటిని కూడా విశ్వాసం ద్వారా పొందినట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా ఆ విధంగా విశ్వాసం, దేవుని విశ్వాసం ఉంచుతాం. విశ్వాసములో బలము కలిగి దేవుని మీద ఆనుకొని ముందుకు సాగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు కృప దయ మనకు దయచేయగాక. ప్రపంచాన్ని ప్రార్థన చేస్తున్నాం. సాయంత్రం యవనస్తులు కోడిపోతుంది, యవనస్తులందరూ కూడా కలుస్తుంది. వచ్చే ఆదివారం మనకు పరిశుద్ధ బల్ల ఆరాధన ఉంటుంది. బుధవారం శుక్రవారం సాయంత్రం కొడుకులు మనకు 7 గంటల నుంచి జరుగుతుంది. కలుసుకునండి, దేవుని ఆశీర్వాదం పొందండి. అందరం కూడా ప్రభు చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఒకసారి పరిశీలిస్తున్నాం. అబ్రహామును దేవుడు పిలిచినట్లుగా మనల్ని కూడా పిలిచాడు. రా, నా దగ్గరికి రా, నీకు సమాధానం ఇస్తాను, సంతోషాన్ని ఇస్తాను, నెమ్మదిని ఇస్తాను, ఆశీర్వదిస్తాను, జీవిస్తాను చెప్పి దేవుడు, నా రాజ్యాన్ని ఇస్తానని చెప్పి దేవుడు మనల్ని పిలిచాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మనం కూడా దేవుని ఆయన విశ్వాసం ఇస్తాం. తమను చూసి కృంగిపోగాకు, నీకు వచ్చే కష్టాన్ని చూసి కృంగిపోగాకు, నీకు వచ్చే ఇబ్బందులు చూసి కృంగిపోగాకు, నీకు వచ్చే నింద అవమానాలు చూసి కృంగిపోగాకు, నీకు వచ్చే పోరాటం చూసి కృంగిపోగాకు. నీకు ఒక దేవుని ఉంది, నీకు ఆశీర్వాదం ఉంది. దేవుని వాగ్దాన ఫలాన్ని నువ్వు అనుభవించడానికి ఇంకా ఎక్కువ దినాలు లేవు. తప్పనిసరిగా నువ్వు దేవుని వాగ్దాన ఫలము తప్పనిసరిగా నువ్వు పొందుతావు. నువ్వు దేవుని చేత దీవించబడతావు, దేవుని చేత ఆశీర్వదించబడతావు, దేవుని కార్యాలని కుటుంబాలను చూస్తావు. ఇప్పుడు నీ సమస్యలు చూసి నా కార్యం అనుకోగాను, నీకే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను దీవించును గాక, ఆయన నీ కుటుంబాన్ని దీవించును గాక, ఆయన నీ పిల్లలు దీవించును గాక. నీ సమస్త మీద ఆయన కాపుదల నుంచి ఆయన్ని నడిపించును గాక. ప్రభు వైపు చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుని వైపు చూసి ప్రభుకే మహిమ చెల్లిద్దాం. ఎందుకంటే ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. నువ్వు ఎంతైనా నమ్మొచ్చు. వాగ్దానం ఇచ్చి వాటిని నెరవేర్చడానికి ఆయన శక్తిమంతుడు, నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచు, ఆయన మీద ఆనుకో, ఆయనను బలపరచును గాక, ఆయన మేలుతో నిన్ను తృప్తిపరిచి నడిపించును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనలో ఉన్న మధ్యలో సేవ సహాయం ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థన